ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ దానకిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. నిన్న 7 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించనున్నారు. త్వరలో కేటీఆర్, అరవింద్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దానకిషోర్ నుంచి ఏసీబీ అధికారులు కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, చెప్పండి, దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? త్వరలో కేటీఆర్ అలాగే అరవింద్లకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక పరిణామం చెప్పాలి. ఈ కార్ రేసింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా నిన్న ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్ఎండిఏకి సంబంధించి కూడా దానకిషోర్ స్టేట్మెంట్ను నిన్న 7 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ కేసులో చాలా కీలకంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు దీనికి సంబంధించి త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇల్లీగల్ ఇది ఒక అగ్రిమెంట్గా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా విచారణ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆయన దానకిషోర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఇటు గవర్నర్ నుంచి అటు సిఎస్ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. హైకోర్టులో కూడా విచారణకు సహకరించాలి, విచారించుకోవచ్చు అని కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగానే దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక తరువాయి ఏ క్షణమైనా సరే కేటీఆర్కు, అరవింద్ కుమార్కు, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హైకోర్టులో చూసినట్టయితే ఇప్పటికే కేటీఆర్కు ఊరట ఉంది. హైకోర్టులో ఈ నెల 30వ తారీఖు వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. 27 అంటే ఎల్లుండి మరి తిరిగి విచారణ ఉంది. ఆలోపు ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇవన్నీ హైకోర్టు ఆదేశాలు పక్కన పెడితే రేపు ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ దాఖలు చేయబోతుంది అనేది ఈ కేసులో చాలా కీలకం కాబోతూ ఉంది. అంటే కేటీఆర్ సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎఫ్ఈఓ కంపెనీ, యూకేకి సంబంధించినటువంటి కంపెనీతో ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి, ఎవరితో ఒప్పందం ఉంది, మొదటగా స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి కంపెనీ ఎందుకు వెనక్కి తగ్గింది, మరోపక్క హెచ్ఎండిఏ నిధులని ఎందుకు దారి మళ్లించాల్సిన పరిస్థితి వచ్చింది, ఏ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరికి అంతిమంగా చెందాయి అన్న అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంబంధించి కూడా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా దాదాపు ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించకుండా చెల్లించిన నేపథ్యంలో 8 కోట్ల రూపాయల ఫైన్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కట్టాల్సినటువంటి ఆ పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని రేపు కౌంటర్లో పేర్కొనే అవకాశం. కాబట్టి ఈ రోజు ఇచ్చినటువంటి దానకిషోర్ స్టేట్మెంట్తో పాటు రేపు హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేయబోయే కౌంటర్ కూడా చాలా కీలకంగా అవుతుంది. ఇక మరొకసారి కేటీఆర్ పై నమోదైనటువంటి కేసు ఎఫ్ఐఆర్ సంబంధించిన సెక్షన్ చూసినట్టయితే 409 సంబంధించినటువంటి ఐపీసీ సెక్షన్ యాడ్ చేశారు. దీంట్లో కేటీఆర్కి సంబంధించి కూడా 10 ఏళ్ల నుంచి దాదాపు జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి కూడా నిధులు ఒక బ్యాంకు ద్వారా లేదా ఏజెన్సీ ద్వారా దారి మళ్లించే అంశానికి సంబంధించి కూడా 409 ఐపీసీ సెక్షన్ వర్తిస్తుంది. ఇక 120బీకి సంబంధించి కూడా చూస్తున్నాం. ఇది ఒక నేరపూరిత కుట్రగా దీన్ని భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కొంతమందితో కలిసి ఒక కుట్ర పన్నారు అన్న అంశానికి సంబంధించి 2 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో పీసీ యాక్ట్ సంబంధించి కూడా 2 సెక్షన్లు పెట్టడం జరిగింది. 13 క్లాస్ ఏ, క్లాస్ 1, క్లాస్ ఏ కింద కూడా ఒక ఏదైతే ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించే అంశానికి సంబంధించి కూడా పీసీ యాక్ట్ పెట్టారు. మరోపక్క ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ అవినీతి పాల్పడ్డ నేపథ్యంలో కూడా 13 క్లాస్ 1 సంబంధించినటువంటి సెక్షన్ కూడా మరో సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా పోలీసులు ఏదైతే ఏసీబీ దర్యాప్తు చేస్తుందో ఇదే క్రమంలో ఈడీ కూడా ఏసీబీ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. మొత్తం మీద ఒక పక్కన ఈడీ, మరో పక్కన ఏసీబీ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తుకు ప్రారంభించింది. ఇప్పటికే దానకిషోర్కు నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇక తరువాయి ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ ముగ్గురికి నోటీసులు జారీ చేసి కూడా విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత హైకోర్టులో జరగబోయే విచారణ చాలా కీలకంగా పోతుంది. కేటీఆర్ కేవలం 30వ తారీఖు వరకే అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. మరి ఆ తర్వాత ఆ బెయిల్ మధ్యంతర బెయిల్ని ఎక్స్టెండ్ చేస్తుందా లేదా ఏసీబీ విచారణతో కూడా ఏకీభవించి దర్యాప్తు చేసుకోవచ్చు అని చెప్తుందా, మరోపక్క సేమ్ టైం ఈడీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఒక ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ప్రతిపక్ష నేతకు సంబంధించి కూడా
వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తికి ఈ కేసులో నిందితుడిగా A1గా చేర్చిన నేపథ్యంలో కూడా జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని మాత్రం ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. కవిత. థ్యాంక్ యూ.